మరి ఈ రోజు అమ్మాయిలు అనే మ్యానరిజం ఏంటంటే గులాబీ గులాబీ. అయితే జేపీ గారిని తీసుకొస్తే మా అబ్బాయిలు సాయి కుమార్ గారిని తీసుకొస్తారు. ఏంటది? రిలాక్స్. ఎలాంటి సందర్భాల్లో పీకినవుతి అని అనిపిస్తుంది? రిలాక్స్ రిలాక్స్. ఏం చేసినాక? ఏ బాత్రూమ్ పోయొచ్చినాక. చెప్పు ఆన్సర్ చెప్పు. ఫ్రెండ్ మన దగ్గరకు వచ్చి అమ్మాయిలందరూ అందంగా ఉంటారంటే పీకినవుతి. ఏయ్, నీకు ఒక విషయం తెలుసా? అమ్మాయిలు అంటేనే అందం, అందం అంటే పీకినవుతి. రా నెక్స్ట్. రిలాక్స్ రిలాక్స్. అరే బాడీ మొత్తం ఎందుకు ఊగుతుందిరా? ఆన్సర్ చెప్పు. నా ఫ్రెండ్ వచ్చి రవణ కన్నా శ్రీముఖి అక్క యాంకరింగ్ బాగా చేస్తుంది అని అన్నప్పుడు పీకినవుతి అనిపిస్తుంది. అబ్బా నువ్వు ఇస్తావు, మేము ఒప్పుకుంటా. అబ్బో నెక్స్ట్. రిలాక్స్. సినిమాకి వెళ్ళినప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడు లైన్ లో నిలబడితే పక్క నుంచి ఎవడని వచ్చి ఏ జరుగు జరుగు వేపి వేపి ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు అన్నప్పుడు పీకినవుతీరా పో. మేము పీకనికి పోతుంటా, నువ్వు రావు పీకుతావు. నెక్స్ట్. గులాబీ గులాబీ. పీకినవుతి. చెప్పు చెప్పు ఆన్సర్ చెప్పు. రవి ఎప్పుడన్నా వచ్చి శ్రీముఖి కంటే నాకు వంటలు బాగా వచ్చు అన్నప్పుడు పీకినవుతి. అలా అన్నప్పుడు నాకు శ్రీముఖి కంటే వంటలు బాగా వచ్చినప్పుడు పీకినవు తీరదే అని నేనే అనుకుంటా. వెరీ గుడ్. నెక్స్ట్. రిలాక్స్ రిలాక్స్. ఏం బొక్కలు నొప్ప? రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఒక సినిమాకి వెళ్ళి వచ్చి చదువుకొని పాస్ అవుతాను అంటాడు. రిలాక్స్ కూసో. నెక్స్ట్. రిలాక్స్. చెప్పు. మన ఫ్రెండ్ వచ్చి మందు సిగరెట్ ఈ రోజే లాస్ట్ రేపటి నుండి మానేస్తున్నా అన్నప్పుడు పీకినో తీరా. నిజం చెప్తున్నాను ఆన్ దిస్ నోట్. అంటే పటాస్ నాకు చాలా నేర్పించింది, స్టూడెంట్స్ కూడా నాకు చాలా నేర్పిస్తున్నారు కాబట్టి ఈ రోజు పటాస్ స్టేజ్ మీద అందరి ముందు చెప్పేస్తున్నాను, నేను మందు సిగరెట్లు మానేస్తున్నాను. ఓకే మా నేను. నెక్స్ట్. రిలాక్స్ రిలాక్స్. ఏమైందిరా? డైనోసార్ సినిమా చూసినా? రాజకీయ నాయకుడు వచ్చి నాకు ఓటేస్తే ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేస్తాడు అప్పుడు. నెక్స్ట్. గులాబీ గులాబీ. గులాబీ పెట్టుకో, సమ్మ ఉంటది, పెట్టుకో. మా ఫ్రెండ్ వచ్చి ఐశ్వర్య రాయ్ కన్నా అందగతే నేనే అనేటప్పుడు పీకినవు తీలే అని చెప్పు. దాని అట్టు తిరిపి ఒక్క లాద్దాను. నెక్స్ట్. రిలాక్స్ రిలాక్స్. ఆన్సర్ చెప్పు. పటాస్ లో కప్పు గెలిచి ఇంటికెళ్ళి ఫ్రెండ్స్ చూపిస్తే పీకినవు తీ అంటారు. కప్పు చూసిన తర్వాత కూడా పీకినవుతి అని ఎందుకంటారండి మీరు? పీకినందుకే ఇచ్చిన కదా కప్పు. నెక్స్ట్. గులాబీ గులాబీ. అన్ని హీరోయిన్స్ కంటే శ్రీముఖి అందంగా ఉన్నప్పుడు పీకినవుతి అన్నాడు. కూసపో. నెక్స్ట్. రిలాక్స్. అమ్మాయిల్ని నేచురల్ బ్యూటీ అన్నప్పుడు అమ్మాయిలు నేచురల్ పీకినవు తీరవై పో. హరి నువ్వు చెప్పు. ఎవడన్నా వచ్చి రచ్చరావు కన్నా మంచి కమెడీ ఉన్నారా అంటే రచరవి ఇప్పుడు నువ్వు చెప్పాలి ఆన్సర్, అది ఇప్పేసి చెప్పాలి. ఈ శ్రీముఖి వచ్చి పీకినవు తీరవై. అరే ఇన్రా మంచి చెప్తానా? అరే ప్లీజ్ రా, మంచి చెప్తారా? పీకినవు తీపో. అడగదా నేను చెప్తా. నేను శ్రీముఖి ఒక రోడ్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు రచరవి. తమ్ముళ్ళు రోడ్ అసలు ఈ రోడ్ ఏంది అని మొన్న రీసెర్చ్ చేసిన. మనం రోడ్డు మీద చేసే గొప్ప పనులు కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే
ఓడొచ్చి రోడ్డు వేసిపోతాడు 5 ఏళ్ళకి ఒకసారి. రోడ్డు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా అంటే 5 ఏళ్ళకి ఒకసారి రోడ్డు హ్యాపీ ఫీల్ అవుతుంది. సీఎం వస్తాడు, పిఎం వస్తాడు, హీరో వస్తాడు, మనోడు వస్తాడు అనగానే రోడ్డు వేసిపోతాడు. వాళ్ళు పోయిన తెల్లారి నుంచి ఓడు వస్తాడు, దీంట్లో కేబుల్ లేదు, పటుకు పొడిచిపోతాడు. ఇదంతా అయిపోయిందా ఇంకోటి వచ్చి వాడు పొడుస్తాడు. అరే నువ్వెందుకు పొడుతున్నావు వాళ్ళంటే ఒక్కొక్కరు పని కోసం పొడిచిలంటే ఉత్తేనే అందరు పొడిచినప్పుడు నేను కూడా పొడితే బాగుంటుందని. ఇదంతా పక్కన పెడితే రవణ ఈ అమ్మాయిలది ఎంత పరిశాన్ క్యాండిడేట్లు అంటే నేను ప్రశాంతంగా ఉన్న ఏ కేసులు నడతలో అయ్యో హెల్మెట్లు పెట్టుకుని అందరూ పోతారు మద్యపాన నిషేధం వల్ల రోడ్డు సాఫీగా ఉన్నది అనుకున్నా. వచ్చిల్లమ్మ దయ్యాలు హాఫ్ ఆఫ్ పిక్కలు కనపడతాను హాఫ్ ఆఫ్ డ్రెస్సులు వేసుకొని పోతారు. ముసలేనే లూన మీద పోతాడు, చప్పుకునే ఇట్లా చూసినా చప్పుకున్న బొందర పడ్డాడు. ఇలా ఉంటాయి వీళ్ళ కేసులు. యూత్ వీళ్ళు ఎట్లుంటారు తెలుసా అన్న, బైక్ మీద డబుల్స్ ట్రిపుల్స్ పోతారు. పోయినప్పుడు ఉత్తర పోవచ్చు కదా, సైకిల్ మంచి రోడ్డు ఉన్నప్పుడు ఒక రాడ్డు చేతిలో పట్టుకొని పోతారు, కింద భూమికేసి నిప్పులైతే ఇంకోటి వస్తాడు పోకుండా స్టాండ్ కిందికి అంటాడు. ఇంకోటి అంటాడు అరే ఒక్క గీర మీద లేపురా, అరే పక్క గీర మీద లేపురా. లేపినప్పుడు ఒక్కొక్కసారి రాజేష్ పడతాంటారు జనాలు. ఎట్లా పడతారు తెలుసా, వాళ్ళ తప్పు ఉండేది, నేనే అప్పుడప్పుడు ఇట్లా అంతే. ఈ డబ్బున్న వాళ్ళకు శ్రీముఖి నా కొడుకును బాగా చూసుకోవాలని ఉంటది. వానికి కాసులు బండి కొనిస్తారు, రోడ్డు మీద పంపుతారు. బండి కొనిచ్చిన వాళ్ళు ఎక్కడ దూరాలని చెప్పాలి కదా. వీడు రోడ్డు మీదకి వచ్చి సర్రని పడతాడు, చప్పుక్కున పడతాడు, పెళ్ళే ముందర ప్యాచ్లు వేసుకొని కూర్చుంటాడు. ఇవన్నీ పక్కన పడేస్తే తాగుబోతులు అతను పోయి వాడు ఫుల్ గా తాగేస్తాడు, నచ్చరాడు కానీ అంటాడు, రోడ్డు మీద పడతాడు. ఇంటికి వచ్చిన తలుపుది రోడ్డు మరిచిపోయి మన ఇల్లు అనుకొని వాడు ఆన్నే పడుకొని ఉంటాడు. ఇది వదిలేయి. రాజకీయ నాయకులు ధరలు పెరిగితే రోడ్డుకి ఎక్కుతారు, ధరలు తగ్గితే రోడ్డుకి ఎక్కుతారు, పార్టీకి వెళ్తే రోడ్డుకి ఎక్కుతారు, పార్టీ గెలవకపోతే రోడ్డుకి ఎక్కుతారు. రోడ్డుకి ఎక్కినోడు మంచిగా ఉంటాడా, ఓ టైర్లు తీసి అంటిస్తాడు. ఒక్కోసారి మొన్న టైర్లు తీసి అంటించే లోపు వాళ్ళు లుంగి అంటుకునేది. లుంగి అన్నాక వాడిని ఎవడు వాని సినిమా చూడలేక అందరూ రాస్తారు ఒక్కొక్క వచ్చిన వాళ్ళు వాని పట్టుకపోయింది. రవాణా మనకు శంకర్ గారు అని ఫ్రెండ్ ఉండే, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు, రోడ్డు మీదకి సోనియోవే బ్రేక్ వేయించడానికి సావన్ లాంటిది ఉంటుంది కదా అక్కడ, సోనియోవే సిగ్నల్ పట్టకు కూడా పోయిన పట్టుకున్న గుద్దుకున్నాడు, లోందల పడ్డాడు. విలేజ్ లో రోడ్లు ఉంటాయి, ఈ సిటీలో రోడ్ల గురించి మీరు విన్నారు. ఈ విలేజ్ లో డాంబర్ రోడ్డు మీద తీసుకొచ్చి మిరపకాయలు ఆరబోతారు, కంకులు ఆరబోతారు, వడ్లు ఆరబోతారు. బస్సులు పోతుంటే వాటి మీదకి వెళ్ళిపోతుంటే ఏందమ్మా ఇట్లా ఆరేసిన అంటే వచ్చిగానే ఎండ బాగా కొడుతుందండి. మాకు కూడా కొద్దిగా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది రవన్న. లేడీస్ హాస్టల్ మీద ఉన్న రోడ్డు ఎట్లా ఫీల్ అవుతుంది తెలుసా, దాన్ని చూడు నన్ను దాన్ని చూడొచ్చిన వాళ్ళు రోడ్డు చూడరు కదా, దాన్ని చూడు నన్ను చూడు అని హ్యాపీ ఫీల్ అవుతుంది. అదే బాయ్స్ హాస్టల్ ముందు ఉన్న రోడ్లు ఎట్లా ఫీల్ అవుతుంది తెలుసా, చాలాగా ఇక్కడ రోడ్డు ఎవడేసిన రవన్న దొరకబడి పొడిచిపాడు. ఎందుకు తెలుసా, బాయ్స్ హాస్టల్ ముందు ఉంటాడు ఏం చేస్తాడు, తొక్కుతాడు, చీరడు కాలుతాడు. ఇట్లానే చెప్తున్నా, రోడ్లు ఉన్నాయి మనం పోవడానికి, ఆ రోడ్డుకు ఆత్మ ఉంటది. మా రోడ్లను బతికిల్లి తవ్విన తర్వాత ఒకటి వచ్చి తవ్వి చేసిన తర్వాత ఒకటి వచ్చి చేసి మమ్మల్ని బాధపడి మీరు ప్యాచ్లు వేసుకోకూలి లైఫ్ లా. రోడ్లన్నిటికీ నేను చేస్తున్నా సలాం. కోడి ప్లస్ గుడ్డు, కోడి గెటప్ లో గుడ్డు గెటప్ లో ఇద్దరు వచ్చేస్తున్నారు. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ ఖుషి బ్రదర్స్. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని, నీ పుంజు నా పెట్టని జోగొట్టిపోని. అందరికి నమస్కారం అండి. ఈ రోజు నా పగని పంచుకోవడానికి వచ్చా. చరిత్ర కాలం నుంచి ప్రతి ఒక్కడు కోడి ముందా గుడ్డు ముందని గొడవలు పెట్టేస్తున్నారు. కోడే ముందని ప్రూవ్ చేయడానికి నేను వచ్చా. నేను కూడా గుడ్డే ముందా ప్రూవ్ చేయడానికి వచ్చా. అరే ఎట్ట ముందు అవుతుందిరా, కోడి లేకుండా గుడ్డు ఎట్ట వస్తుందిరా? గుడ్డు లేకుండా కోడి ఎట్లా వస్తుంది? అరే ఇదంతా కాదు రవణ, నువ్వు చెప్పన్నా కోడి లేకుండా గుడ్డు ఎట్ట వస్తా చెప్పు. కోడే ముందురా గుడ్డు లచ్చలో పెట్టిండా? పెట్టినట్టు చేసిన పుంజుని. రేయ్ ఇక్కడ కదరా, బయటికి వెళ్ళి ఇంకా చూసుకుందాం పదరా.
నువ్వెన్నైనా చెప్పు గుడ్డే ముందు. రే ఎలా ముందు అవుతుందిరా? ఎలా ముందు అవుతుంది? కోడి పెట్టకుండా గుడ్డు ఎలా ముందు అవుతుంది? గుడ్డు లేని కోడి ఎక్కడి నుంచి వచ్చింది? బా ఇడు మళ్ళీ అదే అంటున్నారా? గుడ్డే ముందు అయితే అరే నీ ఉపయోగాలు ఏం చెప్పరా? గుడ్డే ముందు, నా ఉపయోగాలు అవే. అవునరా, నువ్వు పొయ్యి మీద ఉడకడం వల్లనే ముందు, కానీ ప్రపంచంలో ముందు పుట్టింది కోడి. రే ప్రపంచంలో ఉన్న బ్యాచిలర్ అందరు నన్ను తిని అందరు నాకు గుడి కట్టాలని చూస్తుర్రా. త్రివిక్రమ్ గారు ప్రాసలు లేకుండా సినిమా తీస్తున్నట్టే నమ్ముతానేమో కానీ నీకు బ్యాచిలర్ గుడి కడతాను నేను అస్సలు నమ్మనరా. అయినా ప్రాసలు కూడా వచ్చింది. నన్ను ఎన్ని సామెతలలో వాడతారు తెలుసా? అబ్బా ఏ సామెతలు కొన్ని చెప్పు. ఎన్నిసార్లు గుడ్డొచ్చి రాయి మీద పడ్డా, రాయి వచ్చి గుడ్డు మీద పడ్డా, పగిలేది గుడ్డే, పగిలేది గుడ్డే. అబ్బా పగిలితే గొప్ప, అటైతే నేను ఈ కాలేజ్ గొప్ప, ఈ కాలేజ్ నా ముక్కు అని గొప్ప అన్న. ఓ పిచ్చుకోడి, శాస్త్రవేత్తలు నేను వెజ్ నాన్ వెజ్ తెలుసుకోవడానికి తలలు గోక్కుంటారు వాళ్ళు. ఒరే శాస్త్రవేత్తలు ఐ కనిపెట్టాలి, ఈ కనిపెట్టాలని స్నానం చేయరు, అందుకనే గోక్కుంటారు. ఒరే అందుకు కాదు నేను వెజ్ నాన్ వెజ్ అని. ఒరే నీకు విషయం తెలుసా? అది వాళ్ళు కొట్టుకునేది నీకోసం కాదురా. ఈ జనాలలో కొంతమంది కన్నింగ్ ఉంటారు, మీరు నాన్ వెజ్ తినమని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ తినేటప్పుడు దొరికిరనుకో, హే గుడ్డు వెజ్ రా నాన్ వెజ్ కాదని కవర్ చేస్తారా. అరే కోడి నువ్వు విన్నని చెప్పు, గుడ్డే ముందు. నీకు విషయం తెలుసా? సంక్రాంతి పండుగ వస్తే ఎలా ఉంటో తెలుసా? కోడి కాలికి కత్తి కట్టి ప్రతి మగాడు ఈ కోడికున్న పౌరుషం నాకు కొంచెం ఉన్న ఇంట్లో పిల్లానికి భయపడపోతుంది కదా అని చెప్పుకుంటారా. ఇలాంటి జోకులు చెప్పిన స్కిప్టింగ్ ఎక్కడ పోతుంది? ఇలాంటి జోకులు చెప్పు. ఒరేయ్ ఇది జోక్ కాదు, ఇది నా పౌరుషం. ఏంట్రా నా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావేంటి? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? అరే పిచ్చి పిచ్చి కాదురా, కోడి అదే కింగు. ఎట్టగట్ట ఫోన్ చేయండి, పిచ్చి బాగా ముదిరిపోయింది. ఈ దేశంలో న్యాయమవుతుందో వేరే దేశం తీసుకుపోవాలప్ప. రే ఏంద్రా మీ ఎదవ గొడవ? ఎవరు ముందో తెలుసుకోండి, ఎవరు ముందో వాళ్ళని ఇద్దరు కోసుకొని తినేస్తాం. అరే కోడి తప్పు నాదేరా, అయినా కోడి నుంచే కదరా గుడ్డు వచ్చేది, కాబట్టి కోడి ముందు నువ్వు వెళ్ళు. అట్ట ముందు అవుతుంది, ఇంకోసారి ఇట్లా నాన్సికి చేస్తే ముక్కుతో పొడుస్తూ చెప్తా. వద్దు. అరే ఎన్నిసార్లు చెప్పాలరా? గుడ్డు ఏమన్నా బర్రె నుంచి ఆవు నుంచి వస్తుందా? గుడ్డు కూడా కోడి నుంచే బయటకు వస్తుంది, కోడి నుంచే బయటకు వస్తుంది. ఒరే గుడ్డు నీకు విషయం తెలుసారా? నువ్వు ఒకవేళ చచ్చిపోతే ఇంకో గుడ్డు పెట్టడానికి నేనున్నా, కానీ కోడి చచ్చిపోతే ఇంకో గుడ్డు పెట్టడానికి ఎవరుంటారా? నేనున్నా. గుడ్లు పెడుతున్నాడు. ఏం పర్లేదు, ఒక రోజు అయితే నేను కోడిని అయితే అప్పుడు నేను గుడ్డు పెడతారే. ఒరే నీకు ఆ విషయం తెలుస్తా లేదురా. ఇప్పుడు నువ్వు ఒకవేళ కోడి కావాలి, కోడి అయిన తర్వాత ఒక లవర్ ని చూసుకోవాలి, ఆ లవర్ తో ముద్దు పెట్టిన తర్వాతనే నువ్వు ఒక గుడ్డును పెట్టగలుగుతావు. అదే నేను అనుకో, నా సెటప్ పక్కనే ఉంది, సెకండ్లలో గుడ్డు పెట్టేస్తా. ఆ సెటప్ నేను చూసుకుంటాలే. అది కాదురా, నేను చచ్చిపోతున్నందుకు బాధ లేదు, కానీ చెట్లని నరికి అయ్యే చెట్లని పేపర్లుగా తయారు చేసి ఆ పేపర్ల మీదనే చెట్లని నరకొద్దు అని నాటి జనాలు నన్ను తింటురు చూడు, అందుకు నాకు చావాలని లేదురా. రే సముద్రంలో చేప కలలో అందమైన పాప కామన్ రా. సముద్రంలో చేప కలలో అందమైన పాప. అదంతా కాదురా, వీడు మారాడు నేనేం చేయాలి నాకు తెలుసు. అరే కోడి కోపం వస్తే ఏమైతుందో తెలుసా? అబ్బో ఏమైతుందో తెలుసా? అరే ఇప్పుడు రోజు అన్నాక రాత్రి పగలు ఎంత ముఖ్యం? చాలా ముఖ్యం. అదే అలా మీరు అంతే ముఖ్యం రా. ఇప్పుడు పెళ్ళైన ప్రతి కూడా రాత్రి కోసం ఎదురు చూస్తాడు. అవును. పెళ్లి కాని ప్రతి కూడా పగల కోసం ఎదురు చూస్తాడు. అవును. అదంతా కాదు కానీ నువ్వు ప్రతిసారి వెనకడికి నీలాంటోడు అంటావు కదా, వెనకడికి నీలాంటి వాళ్ళ గురించి అన్ని తెలుసు. వెనకడి మరి కోడి ముందా గుడి ముందా చెప్పు. చివరి నాకే వేస్తారు కాదురా. వెనకటి నీలాంటి కాదు, ఇలాంటి చీమ కుడితే ఎయిడ్స్ టెస్ట్ చేయించుకున్నాడు అంట. వీళ్ళు చెప్పడం వాళ్ళు నా వాళ్ళు కాదు. కత్తులను పిలిచేస్తాను. ముందుగా 1 2 3 మా గడ్డపాలు నడిగినారు. పైకెగిరిన పందెం మాదే
మన అమ్మాయిలు అబ్బాయిలు అనే వార్లు నేను ఇవ్వబోతున్న టాపిక్ స్టైల్. నేను ఇస్తా స్టైల్. రేయ్, మీకు స్టైల్ మీరు వేసుకునే బట్టల్లో ఉంటుందేమో, కానీ మాకు మా స్టైల్ మా బ్లడ్ లోనే ఉంటుందిరా. బ్లడీ ఫుల్. బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. కనిపించే 3 స్టైల్లు నా హెయిర్ స్టైల్, నా మీసం స్టైల్, నా డ్రెస్సింగ్ స్టైల్ అయితే కనిపించని ఆ 4వ స్టైలేరా నా లైఫ్ స్టైల్. లౌరా గడపరా, ఏం కీస్ కావాలన్నారా? స్టార్ట్ అయిందిరా, స్టార్ట్ చేయి. చూడండి అమ్మాయిలు, కెమెరా ఉంటే బాగుంటాడు, అక్కడ కాలు మొక్కుతున్నాడు అందరివి. అది దేవుడికి ఇచ్చాం. చూడండి అమ్మాయిలు, బాయ్ ఫ్రెండ్ కి స్టైల్ పేరు చెప్పే వీళ్ళంతా చెప్పురా. చూడండి అమ్మాయిలు, బాయ్ ఫ్రెండ్ కి స్టైల్ పేరు చెప్పి చాలా బట్టలు దోచుకుంటున్నారు. తిరిగి మాకు కూడా కొంచెం ఇవ్వండి, లేదంటే లావ్ అయిపోతాం, ప్రెగ్నెంట్ అవుతాము అన్నట్టు. కరుణాపయోనిధి వేదికని నమ్మడమా. నీ కుక్క పిల్లని కాలెత్తి టాయిలెట్ అవసరం పో. కత్తిలే. చూడు రవి, ప్రతి మోగాడు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని ఎక్స్పోజింగ్ లతో ఎల్పరం వచ్చేస్తుంది, చూడలేక మిమ్మల్ని. సరే, సింగిల్ టేక్. చూడు శ్రీముఖి, చూడండి అమ్మాయిలు, మీరు ప్రేమించాలంటే బైక్ ఉండే అబ్బాయిలు కావాలి, మీరు పెళ్లి చేసుకోవాలంటే డబ్బులున్న అబ్బాయిలు కావాలి, మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే అట్లీస్ట్ గిఫ్ట్లు ఇచ్చే అబ్బాయిలు కావాలి. కానీ మీ ముందు కన్నీళ్ళకే కష్టాలకే కష్టం చేసి కన్నాయిలా నిన్నే తాళం చేసి పెట్టండి రా. మీరు ప్రేమించాలంటే బైక్ ఉండే అబ్బాయి కావాలి, మీరు పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఉండే అబ్బాయి కావాలి, మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే గిఫ్ట్లు ఇచ్చే అబ్బాయిలు మాత్రమే కావాలి. కానీ మీ ముందు గ్లామర్ గా, ఆసమ్ గా, స్టైలిష్ స్టార్ గా కనబడుతున్న మమ్మల్ని ఎందుకు మీరు చులకన వదిస్తున్నారు? ఇదేనే స్టైల్ అంటే వాసివాడి తసద్దియా. మా మగాడు దిగాడు. కమాన్ కత్తి లేయి. నువ్వు స్టైల్ గా ఉండడం కన్నా వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నీకు కూడా తెలియదు. సారీ అక్క. రారా జీవితం నా గడ్డపారా. అద్దే స్టైల్ అంటే చినిపోయిన ప్యాంట్లు వేసుకొని టీషర్ట్ మీద షర్ట్ వేసుకొని వస్తారు అనుకుంటున్నా. అరే ఇక్కడ బయట లోపల అన్ని బ్రాండ్లు వేసుకొస్తాం. షాపింగ్ కి వెళ్ళిన ప్రతి ఓడు టోన్ జీన్స్ కొందాం అనుకుంటాడు, కానీ జీన్స్ ప్యాంట్ కొని దానికి బొక్కలు పెట్టుకుంటాడు, అంతే. ఏ డైలాగ్ అమ్మా ఇది? బాహుబలి 2 లో వస్తుంది ఇప్పుడు డైలాగ్, నీకు తెలియదు? సూపర్ నాన్న. నెక్స్ట్ చూడత్తా, స్టైల్ అంటే నీలాల కన్నులు కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు. చూడండి చిట్టీలు చూపిస్తున్నారు. అరే ఎక్సైజ్ చేయరా బాయ్, ఎక్సైజ్ చేయి. గలీజ్ గాళ్ళు. అరే ఎట్లా చిరిగింది ఇప్పుడు? నీకు వస్తుందా? అరే చేరేరా ఫస్ట్. అది చెప్పురా, సింగిల్ టేక్. చూడత్తా, స్టైల్ గా ఉండడం అంటే బాగుండడం కాదత్తా. విశ్వమని
చూసారా దిగుతుంది. ఇంకోసారి కూడా డైలాగ్ అట్లా చెప్పు, మళ్ళీ ఒళ్ళు వచ్చి కూర్చుంటా. చూడత్తా స్టైల్ గా ఉన్నా వచ్చి కూర్చుంటది ఇప్పుడు. నేను కూర్చోనుగా, నాకు అనిపించినప్పుడే కూర్చుంటారుగా. ఈ గడ్డపార కొంచెం డల్ ఉన్నాడు. నెక్స్ట్ కత్తి. కమాన్ కత్తి లే. ప్రపంచంలో 50% మంది అబ్బాయిలు మేము అందంగా ఉన్నామనే భ్రమలో బతికే ఎదవలు. ఈ నిజం చెప్తే ఏ ఎదవ నమ్మరు. ఏది ఏదైనా రెస్టారెంట్ ఎదురుగా చెప్తాడు, వేడి వేడి మసాలా దోశ అదన్నా ఇస్తాడు, మీరెళ్ళి చెప్తే చట్నీ కూడా ఎడుతూ. నెక్స్ట్ చూడు శ్రీమికి, 100 మంది అమ్మాయిల పాయింట్లు చినిగిపోతే అది పాపం అంటారు. అదే ఒక్క అబ్బాయి పాయింట్ చినిగిపోయింది అనుకో, దాన్ని ఫ్యాషన్ అంటారు. కమాన్ కత్తి లే. అరే స్టైల్ కి అక్క లేచిందా కూర్చో. అరే స్టైల్ కి మీనింగ్ ఏంటో తెలుసారా? స్టైల్ కి స్టైల్ మీనింగ్ తెలుసుకోవాలంటే అమ్మాయిల ఫోటో చూసి నేర్చుకోండి రా. అదిరా కబాలిడా. చెప్పురా. చూడుపోరే ఆదిశక్తివి నువ్వేనంట, పరశక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా అదే చెప్పురా, పైన చూసి చెప్పురా. చూడుపోరే ఈ ప్రోగ్రామ్ మా మమ్మీ చూస్తుంది, మా చెల్లె చూస్తుంది అంటే నువ్వు చెల్లెని పోరి అన్నావా? దండధారిణి ధర్మ రక్షణి దుష్ట దానవమర్థని, భంగులు దత్తరిల్లక ఉగ్ర రూపము దాల్చిన, చెప్పు. చూడక అదిరా తమ్ముడు అనిపించుకో. చెప్పు. ఏమన్నావురా? అది చెప్తే మానేస్తావారా? ఇప్పుడు బొంగు నాదరు ఉంది, ఏడికి దగ్గర వస్తుందో చూస్తా. చెప్పురా. ఒక అగ్రిమెంట్ వద్దాం, ఆయన పోరి అనుకోని, కానీ పోరి పక్కన గారు అని పెట్టుకోని. పోరి గారు అవసరం లేదు. పూరి జగన్నాథ్ గారు అయినా ప్లీజ్ ఓకే పూరి గారు. పోరిరా గారు అని చెప్పి, పూరి గారు అని చెప్పి. మర్చిపోయినా. కాలేజ్ లో మనమే ప్రిన్సిపల్ అయితే ఎలాంటి రూల్స్ ని పెడతాము? నేనే కాలేజ్ ప్రిన్సిపల్ అయితే స్మోక్ జోన్ లాగా లవర్ జోన్. స్మోక్ జోన్ లో స్మోక్ చేస్తారు, లవర్ జోన్ లో ఏం చేస్తారు? లవ్ చేసుకుంటారు. ఎలా లవ్ చేసుకుంటారు అంటే ఇంకా అవన్నీ చెప్పాలా? అర్థం కాదు, చిన్నపిల్ల కదా. నెక్స్ట్ ఒకవేళ కనుక నేనే కాలేజ్ ప్రిన్సిపల్ అయితే, ఐ మీన్ లెక్చర్ బాయ్స్ కేమో టైం పడుతుంది. కాదు, అరే చెప్పు. నువ్వు బట్టలు చదువుకొని, జుట్టు ఇట్లా 10 సార్లు అనుకొని. బాయ్స్ కేమో లేడీ లెక్చరర్స్ అంటే ఉంటుంది కదా. ఏంది ఏమే పంచి పటాకలా క్రేజీ అది చెప్పమంటే పెద్ద పెద్ద కథలు చెప్తుంది. అబ్బా నేను చెప్పేది మీరు క్యాచ్ చేయట్లేదు. ఒకసారి ఇట్రా, స్టేజ్ మీదకి రా. ఇప్పుడు ఏమైంది క్లియర్ గా చెప్పు నాకు. ప్రతి కాలేజ్ లో స్టూడెంట్స్ ఎలా అనుకుంటారు, లెక్చరర్స్ యంగ్ గా ఉండాలి అనుకుంటారు. ఇవన్నీ కాదు, నువ్వు ప్రిన్సిపల్ అయినా ఏం బిక్తో చెప్పు. యంగ్ లెక్చరర్స్ ని మాత్రమే పెడతారు. అది అయిపోయిందిగా, పో. ఇది చెప్పనీకి ఆడ నుంచి ఇడికి వచ్చినావు. ఆడ అదే చెప్పొచ్చు కదా, ఆడనే కూర్చునే దానివి. నేను ప్రిన్సిపాల్ అయితే కాలేజ్ క్యాంటీన్ లో ఫుడ్ ఫ్రీ పెట్టేస్తా. నాకు తెలిసి నువ్వు ఇంట్లో మిగిలిపోయిన సామాన్లన్నీ క్యాంటీన్లో తెచ్చి పెడుతున్నావు. సూపర్. నెక్స్ట్ నేను కాలేజ్ ప్రిన్సిపల్ అయితే సర్టిఫికేట్స్ అన్ని ఫ్రీగా ఇచ్చి
ఫెయిల్ అయిన వాళ్ళు వేరు పాటిస్తాను. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. వెరీ గుడ్. నెక్స్ట్. నేను ప్రిన్సిపల్ అయితే కాలేజ్ లో ఎవరైతే మంచి పోరిని పాట ఇస్తారో ఆడికి ఫస్ట్ ప్రైజ్. అవును నువ్వు పోరి అన్నావు. నువ్వు పోరి అన్నావు. అనలేదు, పోరిగాడు. పోరి అంటే అమ్మాయి కదా, పోరిని అట్లా అంటాడు. ఫస్ట్ ఇటు తిరుగుంటారు, దాని తర్వాత స్టైల్ గా తయారు అవుతారు. సగం దూరం వచ్చిన తర్వాత టింగ్, సగం దూరం వచ్చిన టిన్ 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 కొట్టావే. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దే మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు చెట్టగా పెట్టు పెట్టు రే అమ్మ. ముద్దే పెట్టు ముద్దె లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు. జారే 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 నా సిల్కు సిరే జారే నన్ను చూస్తే మీ నోరూరే. నా పేరు బొండు మల్లే డబ్బుకే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే. నాకేదో తీసుకోవాలా?
ఎలాంటి సందర్భాల్లో ఎగిరి గంతేస్తాం? కింద చీమలుంటాయి. వావ్ ఫెంటాస్టిక్. ఇప్పుడు ఇదే ఒక మ్యానరిజం చేసి చెప్పాలి కాబట్టి అమ్మాయి అయితే మాత్రం నేను ఆలోచించేశాను. చంద్రముఖిని తలుచుకొని లక 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 లక. ఓకే, అమ్మాయిలకి లకలక, అబ్బాయిలకి రజనీకాంత్ స్టైల్ అని అనాలి. ఓకే కమాన్. ఎలాంటి సందర్భాల్లో ఎగిరి గంతేయాలనిపిస్తుంది? ఆన్సర్ నా ఎవరు అడగక ముందు నాకు ముద్దిచ్చింది అనుకో ఎదిరి గందలేస్తా. నీ కోరికని నేను ఈ రోజు నెరవేరుస్తాను. నీ లవర్ ఆగండి, ముందు పూర్తిగా వినండి. నీ లవర్ విక్టరీ వెంకీ నీకు ఇప్పుడు ముద్దిస్తాడు. నువ్వు ఎగిరి వెంకీ నీకోసం సావాడా ఎగిరి అంతే. నెక్స్ట్ పటాస్లో నాకు కప్ వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తాను. ఓకే, ఈ రోజు పంచ్ పటాకలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది నువ్వే. నెక్స్ట్ చుండ్రు దుల్పమని లేదురా, డ్ర అనాలి. వైన్ షాప్ లో అలా 1+1 ఆఫర్ ఇచ్చినప్పుడు, వైన్ షాప్ లలో 1+1 ఆఫర్. ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నా లవ్ స్టోరీ రాసుకొని పాస్ అయ్యి యూనివర్సిటీ టాపర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తా. అదే స్కూల్లో అదే కాలేజీలో నీకు ప్యూన్ ఉద్యోగం వస్తా. నెక్స్ట్ ఉమ్మా ఉమ్మా లక 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 లక. డాడీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడకుండా సైన్ పెట్టినప్పుడు. డాడీ అన్ని నా ఆస్తి పేపర్లు మీరు సైన్ పెడుతున్నాడు. డాడీ ఒక్క నిమిషం డాడీ, రిపోర్ట్ కార్డ్ వచ్చింది, టీచర్ తిడుతుంది. నెక్స్ట్ మ్యాంగో చీకి. మళ్ళీ చెప్పు, మళ్ళీ ఆన్సర్. కాలేజ్కి వెళ్ళకుండా కండోనేషన్ పడినప్పుడు. ఓకే నెక్స్ట్ వెయిట్ లాస్ అయినప్పుడు. వెయిట్ లాస్ అయినప్పుడు అంటే నువ్వు జీవితంలో గెంతవా? ఈవిడ గెంతవు, నువ్వు గెంతవు. థ్యాంక్ యూ. నెక్స్ట్ జాతక దోషంలో పెళ్లికి ముందు ఫస్ట్ నైట్ అంటే సుమంత్ అశ్విన్ గారు, ఇలాంటి ఆన్సర్స్ పైన మీ కమెంట్స్ ఏంటండి? బాగున్నాయండి. నెక్స్ట్ లక 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 లక. కొబ్బరి బండ మన గ్రాండ్ మా పోతూ పోతూ ఆస్తి మొత్తం మన మీద రాసినప్పుడు చుమ్మ చుమ్మ చుమ్మా కాదు, ఆన్సర్ చూడాలి. మై తీసుకొని నన్ను చూసి ఒక 40 degrees తిరిగింది. చుమ్మా నన్ను ఉమ్మా ఉమ్మ లక లక లక. చెప్పమ్మా. చెప్పండి. ఇష్టం లేని మ్యారేజ్ పెళ్లి మందం చేసుకున్నప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చి ఆపండి అన్నప్పుడు ఆపండి, ఆపండి, భోజనాలు ఎక్కడో చెప్పండి. Now let me call upon stage Victory Venky. సుమంత్ అశ్విన్ గారిని చాలా మంది సుమంత్ అని పిలుస్తారు, కొంతమంది అశ్విన్ అని పిలుస్తారు. సో ఆ పేరు చేపట్టి పాపం ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు. ఒక రోజు ఒక షాపింగ్ వెళ్తుంటే ఒక లేడీ కనబడింది, వాళ్ళ బామ్మతో బయటికి వెళ్తుంది అనమాట. వెళ్తే చూసుగా ఏంటే అక్కడ చూడమ్మా, ఊకో నాకు ఇప్పుడు అట్లాంటి వద్దు, వయసు అయిపోయింది. ముసల్దాని అందుకు కాదే, అక్కడ సుమంత్ గారు ఉన్నారు. ఏ సుమంత్? హీరో సుమంత్. బాబు సుమంత్ బాగున్నావా? మామయ్య నాగార్జున బాగున్నాడా?
అది కాదే సుమంత్ అశ్విన్ గారు అంటే రాజుగారు అబ్బాయి నాకు తెలియదా ప్రభాసు హైట్ ఉంటాడు ఈ అబ్బాయి కూడా హైట్ ఉన్నాడు కానీ ఆయన కాదే ఎంఎస్ గారు అబ్బాయి ఆ ముక్క ముందే పథక ఏం నాయన ఈ మధ్య విలన్ క్యారెక్టర్లు ఎత్తన్నమాట కమిడియన్ ఎంఎస్ గారు కాదు ఎంఎస్ రాజు గారు అబ్బాయి బాబు బాగున్నావా కళ్ళు కనబడక అన్నాను బాబు నిజంగా ఎంత బాగున్నాడో ఆయన చూస్తుంటే పోయిన మీ తాతగారు గుర్తొస్తున్నారే సుమంత్ నాలో చూడగానే నాలో చెక్కిలి గింత మొదలైంది సుమంత్ ఒప్పుకుంటే మేమిద్దరం లవర్స్ అయిపోతాం ఏంటి లవర్సా అంతేకాదే తూనీగా పాట పాడుకుంటూ రైట్ అంటే ఎక్కడికో వెళ్ళిపోతావా బామ్మ తాతలే చచ్చిపోయాడు ఏం లేదే మన శ్రీముఖి ఉంది కదా శ్రీముఖిని చూసి కాళ్ళు జారి బావిలో పడి చచ్చిపోయాడు శ్రీముఖి అందంగా ఉంటుంది కదా అంటే అప్పుడు శ్రీముఖికి మేకప్ లేదు సుమంత్ గారికి ఏంటంటే భోజన ప్రియుడు సో ఫస్ట్ దిల్ రాజు గారు వచ్చేసి సార్ గారికి కథ చెప్తున్నారు కేరింత కథ చెప్తున్నారు సుమంత్ సార్ దిల్ రాజు గారు మీకు హీరో మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సార్ సూపర్ సార్ సినిమా నాకు ఓకే ఎందుకు ఓకే అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా మందు సీన్స్ ఉంటాయి అందులో మంచి చికెన్ పీసులు ఉంటాయి సార్ కాదు ఇంకా ఉంది సుమంత్ అండ్ నెక్స్ట్ ముగ్గురు హీరోయిన్స్ సార్ సినిమా ఓకే సార్ అదేంటి సినిమా ఓకే అంటే ముగ్గురు హీరోయిన్స్ కదా సార్ ముగ్గురుతో మంచిగా KFC చికెన్ కెళ్ళి తినొచ్చాయి సార్ ఇప్పుడు అలా కాదు ఇది ఇంకా ఉంది ఇది కాలేజీలో నడుస్తుంది సార్ సినిమా డబుల్ ఓకే కాలేజ్ అంటే కాలేజీలో క్యాంటీన్ ఉంటుంది కదా సార్ అప్పు పెట్టి మరి కూడా తినొచ్చు అది కాదయ్యా ఇది స్టూడెంట్ మొత్తం చెప్పారు సార్ నేను మీ సినిమా చేస్తున్నాను వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు నీకు కథ మీద మంచి పట్టు ఉంది పట్టు కాదు సార్ మరి దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో ఫుడ్ బాగుంటుందని బయట అమీర్ ఖాన్ అంటే సార్కి చాలా ఇష్టం సో అమీర్ ఖాన్ గారి సినిమాలు అన్ని చూస్తూ ఫాలో అవుతుంటారు పీకే సినిమా నేను ఇక్కడ ఎందుకు రీమేక్ చేయొద్దు వెంట డాడీ దగ్గరికి డాడీ నేను పీకే సినిమాని రీమేక్ చేద్దాం అనుకుంటున్నాను పీకే సినిమా టైటిల్ ఏం పెడదాం నాన్న గోకే కదేంటంటే డాడీ మొత్తం రీమేక్ చెప్పు నాన్న ఫస్ట్ మేఘాలు ఇలా తెరుచుకుంటాయి డాడీ వెహికల్ వస్తుంది ఫ్లయింగ్ సాసర్ కాదు డాడీ ఆటో వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి ఏం లేదు డాడీ ఒకడు వచ్చి నా మెడలో టార్చ్ లైట్ లాక్కొని ఒక వెహికల్ లో పరిగెత్తుతాడు ట్రైన్ కదా కాదు డాడీ ఏరోప్లేన్ అలా ఫ్లైట్ లో వెళ్తుంటే నేను వాడిని ఇట్లా పెట్టి లాగేసరికి ఆ ఫోన్ లో మెమరీ కార్డ్ వస్తుంది డాడీ అక్కడ అమీర్ ఖాన్ టేప్ రికార్డర్ నేను మెమరీ కార్డు మెమరీ కార్డ్ అంతా చిన్న మెమరీ కార్డ్ కాదు నాన్న మరి 32 GB నాన్న కొద్ది దూరం వెళ్ళాక అక్కడ డాన్సింగ్ చేస్తూ ఒక వెహికల్ ఉంటుంది ఎస్ డాన్సింగ్ కార్ కాదు నాన్న రోడ్ ఆ తర్వాత ఆకలి అవుతుంది ఒక అద్భుతమైన వ్యక్తి ఫోటో దొరుకుతుంది ఆ ఫోటో ఎవరికి చూపించిన టన్నులు కిలోలు బిర్యానీ పెడుతూనే ఉన్నారు ఎవరు నాన్న అది చాలా ప్రముఖ వ్యక్తి నాన్న గాంధీజీ గారా కాదు నాదా కాదు నాన్న మరి ఇంకెవరిది సన్నీ లియోన్ ఆ తర్వాత ఫస్ట్ ఇంటర్వెల్ తర్వాత చికెన్ బిర్యానీ తింటాను తర్వాత మటన్ బిర్యానీ తింటాను తర్వాత ఫిష్ బిర్యానీ తింటాను ఆ తర్వాత సినిమా ఎండుదా అన్న పోస్టర్ లో బట్టలు వేసుకుంటా కదా గోకేలో అశ్విన్ గారు బట్టలతో ఉంటాడా లేకపోతే మెమరీ కార్డు పట్టుకొని ఉంటాడా ఇట్లా సో రైట్ సినిమా తీసారు ఆ రైట్ అనేది సార్ కు ఊత పదం అయిపోయింది అనమాట అయితే ఒక రోజు పెళ్లి చూపులకు వెళ్తున్నారు మొబైల్ చూసుకుంటూ రైట్ వెనక కార్ లో కూర్చున్నా డ్రైవర్ వెళ్తున్నాడు రైట్ సార్ ఇంకొంచెం రైట్ తీసుకుంటే కొండ మించి కిందకి పడిపోతాం సార్ అదేంట్రా ఎక్కడ తీసుకొచ్చారా పెళ్లి చూపులు వేసుకుంటా మీరే కదా సార్ రైట్ అంటే మొత్తం రైట్లు తిప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చాను సార్ సుమంత్ అశ్విన్ గారు మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఫస్ట్ పార్ట్ వాస్ ఫనీ రైట్ మరి ఇప్పుడు జోడీగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీన్ అలాంగ్ విత్ డాక్టర్ రామ్ ప్రసాద్ సుమంత్ అశ్విన్ గారు ఎంఎస్ రాజు గారు అబ్బాయి గారు కాకుండా ఒక ఫ్రెష్ ఫేస్ లాగా వచ్చారు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు నేను డైరెక్టర్ ని కెమెరామెన్ అన్ని నేనే సిచ్యువేషన్ బట్టి మారుతుంటారు క్యారెక్టర్లు ఇప్పుడు సుమంత్ అశ్విన్ రెడీ సచిన్ అది ఓకే జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ కొంచెం రమ్మను ఓకే సూపర్ ఓకే టైం ఎంత అయింది లేదా టైం రావాలి మీ పేరు పేరు సార్ డైరెక్టర్ ఒక్క నిమిషం డాడీ
డైరెక్ట్ లొకేషన్ అడుగుతున్నాడు పరిస్థితి ఏంటి? రెడీయా? రెడీ సార్. హీరోగానా? హీరో సార్. రెడీ. ఓకే, కాస్ట్యూమ్ ఇదేనా? ఇదే సార్. కాస్ట్యూమర్ వేరే కాస్ట్యూమ్ తీసుకురానికి. బాగా ఉంది కదా సార్? నీకు బాగున్నాడు కదా, ఆడియన్స్ బాగుండాలి అక్కడ. కొత్తలో ఉండు, ఫ్రెష్ గా వచ్చి ఫ్రెష్ బేస్ లో ఉండు, అర్థమైందా? సెంటర్ ఫ్యాషన్ సార్. సెంటర్ ఫ్యాషన్ సార్. అరే ఆ దూరం నుంచి పరిగెట్టి వస్తావు, పరిగెట్టి అమ్మాయి గురించి లోపల చేయాలి. చెయ్యి ఒకసారి చెయ్యి. కొంచెం నెమ్మది చెప్పొచ్చు కదా సార్. చెయ్యవయ్యా తొందరగా. ఫ్రెష్ ఫేస్ కదా. చెయ్యి. రెడీ, యాక్షన్. సార్ ఏం చెప్పారు? పరిగెట్టుకు వచ్చి ప్రపోజ్ చేయాలి. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ కప్పు మీద కంగ్రాచులేషన్స్. ఇవే రన్నింగ్ పోటీలా? అంటే ఫ్రెష్ ఫేస్ కదా సార్. సరే బ్రేక్, లంచ్ ఏం తింటారు? నేను ఆర్డర్ ఇచ్చాను సార్. సబ్ మనకు సమ్ స్పెషల్ చికెన్ బిర్యానీ, మటన్ అవన్నీ వస్తున్నాయి నాకు. అవి నాకు వస్తాయి, నువ్వేం తింటావు? ఏదో తింటాను సార్, పర్లేదు ఏదో పెట్టి పెరుగన్నం పెట్టండి. రెడీ, షార్ట్ రెడీయా? షార్ట్ వేసుకొచ్చిమంటారా? ఆతది కదా, కొత్త తీసుకొస్తావా? రైట్, ప్యాకప్ అయిపోయింది. సో ఇది ఒక ఫ్రెష్ ఫేస్ సుమంత్ అశ్విన్ గారు తెలియకుండా ఉన్న వ్యక్తి. ఇప్పుడు తెలిసింది ఈయన నెక్స్ట్ డే. హలో చెప్పండి, నిన్న వచ్చిన వ్యక్తి ఎంఎస్ గారు అబ్బాయి. చాలా ఎక్కువ చేస్తాను నన్ను. సార్ నమస్తే సార్. ఇప్పుడు సీన్ ఏంటి సార్? ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటి? సీను ఏం మేము కూర్చోండి సార్, అంతే. అమ్మాయి మీ దగ్గర పరిగెట్టుకుంటూ వస్తా సార్, ప్రపోజ్ చేస్తా సార్. నేను కూర్చుంటే అమ్మాయి దగ్గరకు వస్తుందా? సార్ సూపర్ సూపర్ సార్. మధ్యాహ్నం బ్రేక్ ఏం చెప్దాం? బ్రేక్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఎనీథింగ్ సార్. అయ్యో నువ్వు పెరిగిన తింటావా? అంతే కదా సార్. డైరెక్టర్ వచ్చి కొత్త స్టోరీ చెప్తున్నాడు, ఎలా ఉంటది అన్నిటికి ఆయన వేరే వాళ్ళు పెట్టని చెప్తున్నాడు. రెడీ సార్, ఓపెన్ చేస్తే ఎవరు నువ్వు ఏం చెప్పు? డైరెక్టర్ సార్, కాబోయే డైరెక్టర్. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నా? స్టోరీ చెప్దాం అనుకున్నాను సార్. యు మీన్ కదా? yes. అమ్మ పిల్లలు రండి, కథ చెప్తారు, పడుకుందరు. అంటే లాస్ట్ టైం డైరెక్టర్ వచ్చినప్పుడు అలాగే మా పిల్లలు పడుకున్నారు అందుకనే. ఇప్పుడు ఓపెన్ చేస్తే విలన్ కార్ లో నుంచి దెక్క ముందే చేయి పెట్టి అని గుర్తాడు సార్. డోర్ మొత్తం లొత్త లోపలికి వెళ్ళిపోతుంది సార్ చేత్తో. ఎస్ సార్. అయ్యి బాబోయ్, ఎందుకే అంత రిస్క్? ఆ ఒక్క షాట్ కి వేరే వాళ్ళు డూప్ పెట్టు, చేయి గుద్దేది కదా. చెయ్యక సార్, పెట్టచ్చు సార్. డూప్ పెట్టు. అదే సార్, చేయ కదా, పెట్టచ్చు, డూప్ పెట్టచ్చు కదా. తర్వాత ఆ పక్క నుంచి డోర్ వచ్చేస్తుంటే ఆ పక్క వెళ్ళి కాలుతో అంత అంటారు సార్. అంతేమైంది? డోర్ ఇరిగి 3 చెక్కలు అయిపోయి కాలుతుంది అంతే సార్. అయ్యే మరి రిస్క్ షాట్ అయ్యేది. దీనికి కాలు ఒకటి కదా, డూబులు పెట్టేద్దాం. పెట్టేది సార్, పెట్టేద్దాం సార్. డూబులు పెట్టేద్దాం. అండ్ విలన్ బయటకు వచ్చి కరెక్ట్ గా మీ ముఖం మీద గుద్దా సార్. నా మొహం మీద? అవును సార్. మొహం? అవును సార్. కొంచెం ఇబ్బంది అవుతుంది, డూబులు పెట్టేద్దాం అక్కడ. ఓకే సార్. ఎక్కడికి వెళ్తున్నా? ఈ కథ ఆ డూబు చెప్పచ్చు. అంటే హీరో అర్థం చేస్తా మరి అన్ని ఆయనే చేస్తాను, మీరేం చేస్తారు సార్? ఏమో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా. మీ సినిమా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? వచ్చి అడుగుతున్నా స్టేజ్ మీద. సార్ ఆ గ్లాస్ మీద తుడుచుకుంటాం, విడిపోరండి. మన స్టేజ్ మీద సుమంత్ అశ్విన్ గారు ఉన్నారు. సినిమా సక్సెస్ గురించి సుమంత్ అశ్విన్ గారు చెప్పండి. మీ సినిమా చాలా హిట్ అయింది. సో ఈ సక్సెస్ మా ఆడియన్స్ తో అందరితో ఒకసారి పాలు పంచుకోండి సార్. చాలా హ్యాపీగా ఉంది. ఏ సార్ చూపించండి హ్యాపీ. నేను ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో చేసినప్పుడు లంచ్ బ్రేక్ లో చాలా మంచి ఐటమ్స్ పెట్టేవారు. ఆ తిన్న తర్వాత ఎంత హ్యాపీగా చేసేవాడిని, చాలా హ్యాపీగా చేసేవాడిని. చికెన్ చాలా బాగుండేది అక్కడ. సినిమా సక్సెస్ గురించి చెప్పండి సార్. బ్రేక్ఫాస్ట్ ఫుడ్ కోసం. ఈ సినిమాలో 4 సీన్లు ఉంటాయండి. ఆ మెయిన్ సీన్లు ఏంటంటే నేను హీరోయిన్ ఒక KFC రెస్టారెంట్ లో కూర్చొని KFC తింటూ ఉంటాం. అప్పుడు ఇద్దరం ప్రపోజ్ చేసుకుంటాం ఆ సీన్ లో. చాలా బాగుంటుంది అక్కడ. సో సక్సెస్ మీట్ అయిపోయిన వెంటనే పార్క్ హైత్ లో మా క్రూ అందరికి మంచి మంచి భోజనాలు, అన్ని రకాల ఫుడ్ పెట్టబోతున్నాం. మన పార్క్ అయితే భోజనాలు కాదు సార్, మన సినిమా సక్సెస్ అయింది. దాని తర్వాత ఆనందం మీరు చెప్పాలి సార్. KFC బాగుంది, పార్క్ అయితే భోజనం, శ్రీముఖి మేకప్, అవన్నీ మనకి ఎందుకు చెప్పండి. నాకు ఒక సినిమాలో ప్రొడక్షన్ బాగుంటే సక్సెస్, ఫుడ్ బాగోకపోతే ఎవడు సరిగ్గా పనిచేయడు. ఫుడ్ బాగుంటేనే కడుపున్న తిని హ్యాపీగా పనిచేస్తాడు. సక్సెస్ దానంతరం ఏదో వస్తుంది. మా డాడీ నేర్పించారు ఇది నాకు. సుమంత్ అశ్విన్ గారు ఒక సినిమా చేసిన తర్వాత ఒక న్యూస్ ఛానల్ వెళ్ళి కూర్చున్నారు. ఆ సినిమా గురించి మాట్లాడడానికి
కాలర్స్ తో ఎలా ఉంటుంది? సో నేను లైవ్ షోలో కూర్చున్నాను, సుమన్ దర్శన్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. సో కాలర్స్ ఎలా వస్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను చూద్దాం. ఈ బైక్ స్టార్ట్ చేసాడా ఫోన్ చేస్తున్నాడా? ఆ ఫోన్ రింగ్ లో చెప్పు. నేను సుమన్ దర్శన్ మాట్లాడుతున్నా. హలో హలో అశ్విని గారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, వర్షం ఎలా పడుతుంది? హలో హలో నేను సుమన్ దర్శన్ మాట్లాడుతున్నా. నేను సుమన్ దర్శన్ ఎంఎస్ కొడుకుని. పనిచేస్తుంది కదా మన ఫోన్, పనిచేయదంటావు నువ్వు. సినిమాలో ఏ సీన్ నచ్చింది మీకు? హలో నేను. ఏమండి హలో, నేను ఒక మాట స్ట్రైట్ గా అడుగుతాను మిమ్మల్ని. స్ట్రైట్ గా అడగండి. అశ్విని గారు చెప్పండి. ఏంటండి ఆ పర్ఫార్మెన్స్ ఏంటి? సార్ నేనండి అశ్విన్ బౌలర్ మాడుతున్నా. సార్ నేనండి అశ్విన్ బౌలర్ మాడుతున్నా. ఇంకో కాలర్ వచ్చింది ఇప్పుడు. ఇంకో కాలరా? హలో ఏయ్ చెప్పండి అశ్విన్. ఎవరెవరు? నిన్న వస్తానన్నా రాలేదు. వస్తానులే, అడ్రస్ చెప్పు. నాకు వాట్సాప్ చేసి అందుకే రావడం మర్చిపోయాను. ఎవరు మాట్లాడేది? నువ్వెవరు మాట్లాడేది? సుమంతేనా? సుమంత్. నువ్వెవరు? నువ్వెవరు? ఏ సుమంత్? అదే మన కేరంత సినిమా హీరో సుమంత్. అమ్మో, నేను ఆ సుమంత్ ఫోన్ చేసి మీకు ఫోన్ చేస్తాను. సారీ బాయ్. ఎంతకి? నేను. ఎవరు? సస్పెన్స్. అర్జెంట్ ఫోన్ లైన్ కలపండి. హలో సస్పెన్స్. హలో హలో సస్పెన్స్ నేను. హలో ఎందుకు? ఎవరు నువ్వు? నేను. అది ఎవరు చెప్పు. సీక్రెట్. ఆయన యుఎస్ లో ఉండి చాలా రోజులు యుఎస్ లో ఉండి వచ్చారు. దిగడం అమ్మా ఈ రోజు కుమ్మేయాలు ఇంటికి వెళ్తున్నారు, ఇంట్లో ఫుల్ వండేస్తారని చెప్పి అనుకున్నారు. కరెక్ట్ ఇంటికి వచ్చారు. సుమంత్ అశ్విన్, ఎంఎస్ రాజ్ క్యారెక్టర్ నేను. రెడీ. డాడీ కిచెన్ రూమ్ ఎక్కడ ఉంది? నాన్న ఎందుకు నాన్న, అమ్మ వండుతుంది, కంగారు పడు. కరెక్ట్ టైంకి వచ్చానన్నా. ఏనా మన భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి ఇంటిలో పది అందరూ ఉపవాసం చేస్తున్నానన్నా. నువ్వు కూడా ఉపవాసం చేయి. ఇంటిలో పది అందరూ? నువ్వు చేయనన్న ఉపవాసం. మంచి నువ్వు కూడా తాగకూడదు. మంచి ప్రామిస్. ప్రామిస్. నువ్వు హీరో అవ్వాలన్నా. నేను హీరో డాడీ. ఉంటాను డాడీ ఉపవాసం. ఓకేనా? ఓకేనా? ఉపవాసం చేయి. ఈ లోపు మేము ఫోన్ చేసి వస్తాం. మమ్మీ ఎప్పుడొచ్చా? ఎంత భక్తి చూడండి, దేవుడికి అప్పుడే మొక్కేస్తున్నాడు మా కొడుకు. నా తండ్రి నా నాన్నే దేవుడిని బాగా మొక్కుకోమ్మ. ఏంటన్నది? ఇది ఫింగర్. దీన్ని ఏమంటారు? రెండో ఫింగర్.